హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అరోమా. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్ పచ్చిపులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రిపేర్ చేసుకుంటారండి. ఇవాళ వీడియోలో అయితే నా స్టైల్లో పచ్చిపులుసుని ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి తగినంత చింతపండుని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేసి 10 నుంచి 15 నిమిషాల వరకు చింతపండుని వాటర్లో బాగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండుని ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా స్మాష్ చేసుకొని చింతపండు గుజ్జంతా కూడా తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసులోకి కొద్దిగా అంటే మీకు కారం ఎలా తెలగనరో దాన్ని బట్టి పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోండి. పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసైనా వేసుకోవచ్చు, లేదంటే కూడా చేతితో స్మాష్ అయినా చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి అరకప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రసం కన్సిస్టెన్సీని బట్టి తగినన్ని వాటర్ని వేసుకొని అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఉప్పు బాగా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చిపులుసులోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. సో ఇందులో ఒకటి, ఇంకా కమింగ్ వీడియోస్లో నేను డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రసాలు కూడా చూపించబోతున్నాను. సో ఇప్పుడైతే ఫైనల్గా ఇందులోకి కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సో సింపుల్గా మనకు పచ్చిపులుసు రెడీ అయిపోతుందండి. ఈ పచ్చిపులుసు ముఖ్యంగా రైస్లోకి, ఇంకా చెప్పాలంటే రాగి సంగట్లోకి చికెన్ చేసుకున్నప్పుడు తింటే కనుక చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా నేను చేసిన పద్ధతిలో ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.